హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇవాళ వచ్చేసి వీడియో అయితే మేము మొన్న మొక్కలు వేసామండి వారం రోజుల క్రితం. అయితే మొక్కలు చక్కగా ఏం వేసామంటే వంకాయ, అలాగే పచ్చిమిర్చి, టమోటా, తోటకూర ఇవన్నీ వేసాము మొక్కలైతే. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసేస్తున్నాను, చూసేయండి. ఇగోండి తోటకూర. అసలు ఎంత బాగా వచ్చినాయి కదా, తోటకూర మాత్రం బాగా వచ్చినాయి. అసలు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఎందుకంటే మనం సొంతంగా పండించుకుని తినటం అంటే అసలు ఎంత సంతోషమో కదా. ఇంకా ఇది చూడండి ఎలా వచ్చినాయి, చక్కగా బాగా వచ్చినాయి. తోటకూర మాత్రం బాగా వచ్చింది. ఇంకా వేరే సాట వచ్చేసాము, అక్కడైతే కొంచెం అంతగా రాలేదు, కానీ ఇక్కడ మాత్రం బాగా వచ్చినాయి. చూడండి అసలు ఎలా బాగా వచ్చినాయో. ఇక్కడ వేసాము, ఈ అంత బాగా రాల తోటకూర. ఇది తోటకూరే, ఇది చాలా తక్కువ. ఇవి టమాటా ముక్కలు కదా, అసలు ఎంత ఇదిగా ఉంది మాకైతే. ఇది టమోటా మొక్కే, ఇవి టమోటా మొక్కలే. అసలు మాకు మామూలు సంతోషం లేదు. వీటికి రోజు ఇంకా నీళ్లు పోయటం, మా పిల్లలు కానీ మా వారు కానీ మేము కానీ ఇంకా నీళ్లు పోయటం అన్నీ. కరివేపాకు చెట్టు ఇది ఎప్పుడో వర్షం పడైతే చిన్న మొక్క అయితే వచ్చిందండి. ఇంకా దాన్ని ఇంకా అలాగా కర్ర అయితే ఇలా కర్ర కట్టేసాము. పగిలిపోయింది డబ్బా ఉంటే పెట్టేసి కర్ర అయితే కట్టేసి చక్కగా దాన్ని నిలబెట్టి తాళ్ళు అవన్నీ కట్టి చేసాము. చూడండి చక్క ఎంత బాగా వచ్చిందో, బాగా పెరుగుతుంది. ఇంకా ఇదేమో మా జాంకాయ చెట్టు నీళ్ళు. ఇది అలాగే అదంతా అదే వచ్చింది. చూడండి కాయలు అలా కాసినాయి. అసలు కాయలు కూడా బాగా కాసినాయి. ఇది అలాగే పడి మొలిసింది చెట్టు, జాంకాయ చెట్టు. ఇవేమో పచ్చిమిర్చి, ఇవైతే పచ్చిమిర్చి వస్తున్నాయి ఇప్పుడే మొదలు. పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి. ఇవైతేనేమో మనకి వంకాయ మొక్కలండి ఇవైతే. ఇంక ఇవి రావాలి, ఇంక పైకి రావాలి టమాటా మొక్కలు. మాది బెండకాయ మొక్కలు ఇవ్వండి, ఏం బెండకాయ మొక్కలు ఇంకా ఉండి బెండకాయ మొక్కలు ఇటు. ఇవన్నీ బెండకాయ మొక్కలే, హీటన్నీ బెండకాయ మొక్కలు. అసలు మాకు ఈ మొక్కలు రావడమే చక్క, ఇలా పెరగడం, నీళ్ళు పోయడం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మొక్కలను చూసి మన సొంతంగా విత్తనాలు పెట్టుకుని మొక్కలు పెంచుకుని పండించుకుని తినేది ఆనందం వేరే లెవెల్. ఇవి ఇక్కడ కూడా పెట్టాను ఈ బెండకాయ మొక్కలు. ఇవైతే ఫ్రెండ్స్, ఇవైతే పుచ్చకాయ. మా పిల్లలు చూడండి పుచ్చకాయ మొక్కలు వేసారు. ఇది పుచ్చకాయ మొక్క, విత్తనాలు వేయటమే అలా వచ్చేస్తుంది పుచ్చకాయ మొక్కలు. ఇది టమోటా మొక్కలు, ఇవి టమోటా మొక్కలు. ఇవ్వండి అలాగే పుదీనా కూడా మా ఇంటి పక్కన తాతయ్య గారు పెడితే అడిగి మేము పుదీనా తీసుకున్నామండి. తీసుకుని పెట్టాము. చూడండి అసలు పుదీనా కూడా బతికిపోయింది. ఇంకో మనకి కర్రీలోకి కానీ బిర్యానీలో కానీ మనకు కొనుక్కోవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చక్కగా తోటలాగా అయిపోద్ది పుదీనా, ఊరికే పెరిగిపోద్ది అనమాట. మళ్ళీ తమలపాకు చెట్టు కూడా పెట్టాము. ఇదిగోండి తమలపాకు ఇప్పుడే అంటే తాతయ్య గారిని, ఇక్కడ పక్కన తాతయ్య గారిని అడిగి మొక్క అలాగే తీసుకుని పెట్టాము. అలాగే ఇంకా పాకాలు. ఇది చాలా వరకు బతికింది, ఇది కూడా బతికింది. అసలు ఇది కూడా బాగా బతికింది. చూసారుగా, ఇంకా ఇవే మా మొక్కలు. చాలా బాగా నచ్చినాయండి నాకైతే. అసలు మనం సొంతంగా పెంచుకుని చక్కగా విత్తనాలు వేసి సొంతంగా పెంచుకుని పండించుకుని తిన్నది వేరు కదా. అదిగోండి తోటకూర. ఎండ బాగా ఎండేస్తుంది. అవి చూడండి తోటకూర అసలు ఎంత బాగా వచ్చినాయో. అంటే వాళ్ళు శనివారం అసలు తోటకూర వండుదాం అనుకున్నాను, వాళ్ళు అసలు శనివారం కుదరలేదు. అంటే కొయ్యకూడదు అన్నారు, శనివారం కోయకూడదు. అలాగే తోటకూర అనేది వండకూడదు అన్నారు శనివారం. అందుకని చెప్పి కొయ్యలేదు. రేపు కోస్తాను, కోసి కూడా షార్ట్ వీడియోలో పెడతానండి.
ఇది మీకు చూపిద్దామని చెప్పి నాకు ఇప్పుడు మనం ఏదైనా సంతోషం అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీతోనే పంచుకోవాలి కదా. నా సంతోషం మీతో పంచుకోవాలని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరో వీడియోతో రేపొద్దున మీ ముందుకు వచ్చేస్తారు. రేపు సండే కదా. ఓకే, బాయ్ బాయ్.